ఫస్ట్ టైం మహానాడు హైబ్రిడ్ మోడల్‌లో చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? దీని స్పెషల్ ఏంటి? హైబ్రిడ్ మోడల్‌కి వెళ్ళాలని చెప్పేసి మా గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం అండి. దాన్ని మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి లోకేష్ గారు అందరికీ కన్వే చేశారు. మాతో కూడా వాళ్ళు డిస్కస్ చేశారు తీసుకునేటి ముందు. ఎందుకు హైబ్రిడ్ మోడల్‌కి వెళ్తున్నాం అని చెప్పేసి. ఎందుకంటే ఈరోజు ఈ ఇరాన్ యుఎస్ వార్ వల్ల మనకి ఏదైతే హార్మోజ్ ఆ కెనాల్ పాసేజ్ అంత ఈజీగా లేకపోవడం వల్ల మనకు ఆయిల్ సప్లైస్ రావట్లేదని చెప్పేసి కేంద్రం చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా గౌరవ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నా దేశం నా బాధ్యత అనే నినాదంతో ఏదైతే ఇచ్చారో వారు దాన్ని పురస్కరించుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఎందుకంటే ఆయిల్ క్రైసిస్ ఉన్న నేపథ్యంలో మేము మహానాడు ఫిజికల్గా కానీ చేస్తే కనీసంగా 10,000 వెహికల్స్ వస్తాయమ్మా. లక్షలాది మంది ఒక తరలి వస్తారు. అదొక పండగ వాతావరణం. ఇది 35th అనుకుంటా, 34 నాట్ వెరీ షూర్, 34, 35 ఈ రెండిట్లో 35వ మేము ఫిజికల్గా చేసుకోవడం అండి. చాలా సందర్భంలో అంటే 2 సందర్భంలో ఒకసారి కరోనా టైంలో మేము ఆన్లైన్ చేసుకున్నాం. కానీ ఈసారి హైబ్రిడ్ మోడల్లో చేస్తున్నాం. హైబ్రిడ్ మోడల్ అంటే క్లస్టర్ లెవెల్లో ప్రతి నియోజకవర్గంలో 10 క్లస్టర్స్ ఉన్నాయి. అక్కడ యావరేజ్గా ఆ క్లస్టర్స్లో మేము ఇక్కడ స్క్రీన్స్ పెట్టి చేస్తున్నాం అనమాట.